టీవీ ప్రేక్షకులకి నమస్కారం. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. గ్రామీణ స్థాయి నుంచి ఎదిగి వచ్చి టీమిండియా జట్టులో చోటు దక్కించుకున్న క్రికెట్ క్రీడాకారుడు ఎంఎస్కే ప్రసాద్ గారు అంచెలంచెలుగా ఎదిగి టీమిండియా జట్టుకి చీఫ్ సెలెక్టర్గా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆయన చీఫ్ సెలెక్టర్గా ఉన్న సమయంలోనే భారత జట్టు ఎన్నో విజయాలను కైవసం చేసుకుంది. భారత జట్టు జయాపజయాలపై పూర్తిగా అవగాహన ఉన్న క్రికెట్ వ్యూహకర్త, మాజీ చీఫ్ సెలెక్టర్ శ్రీ ఎంఎస్కే ప్రసాద్ గారు ఈరోజు మన చెప్పాలని ఉంది కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు. ఎంఎస్కే ప్రసాద్ గారు అంటే తెలుగు జాతిలో, తెలుగు వాళ్ళల్లో ఒక చరిత్ర మీరు సృష్టించారు. ఒక సామాన్య స్థాయి నుంచి అత్యుత్తమ పదవి క్రికెట్ ఫీల్డ్లో ఒక ఇండియన్ టీమ్ చీఫ్ సెలెక్టర్గా మీరు వెళ్ళారంటే అది మామూలు విషయం కాదు. అయితే మీ గ్రామీణ వాతావరణం నుంచి, ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి ఆ స్థాయి వరకు మీరు ఎలా వెళ్ళారో ఒక్కసారి మా ప్రేక్షకులతో పాలు పంచుకోండి. గుంటూరు జిల్లాలో మేడికుండూరు అనే మాది స్వగ్రామం. అట్లానే పక్కనే ఇంకొక త్రీ కిలోమీటర్స్ పక్కన ఉన్న పాలడుగు అనే ప్రాంతంలో నేను పుట్టాను. అది మా మదర్ ఊరు. మా మదరు, ఫాదర్ ఇద్దరు మేనరికం. నాన్నగారు డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎగ్మార్క్లో తన లైఫ్ అంతా కూడా దాంట్లోనే గడిపారు. అట్లానే మదర్ కమలాదేవి గారు. మేము ఒక స్టేజ్లో అంటే మా మదర్ కూడా ఎప్పుడు బెటర్ ఎడ్యుకేషన్, బెటర్ లైఫ్ ఇవ్వాలని అనుకున్నారు. ప్రాబబ్లీ వాళ్ళు మిగతా వాతావరణం చూశారు. అంటే చాలామంది ఇంకా అక్కడే ఇబ్బందులు పడుతూ, కష్టాలు పడుతూ. గ్రాండ్ ఫాదర్ హీ వాజ్ అ ఫ్రీడమ్ ఫైటర్, మన్నవ శివయ్య గారు అని. ఆయన ఫ్రీడమ్ ఫైటర్. హీ వెంట్ ఇన్ టు ద జైల్ ఆల్సో. ఎందుకంటే ఆ రోజుల్లో గాంధీజీ గారు ఒక పిలిపిచ్చారు, జైల్ బరో అని. అప్పుడు హీ వెంట్ అండ్ డిడ్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదంతా కూడా వదిలేసి వచ్చి మా ఫాదర్, మదర్ గుంటూరులో కొత్త లైఫ్ స్టార్ట్ చేశారు. అండ్ నా ఫార్మల్ ఎడ్యుకేషన్ అంతా కూడా కేంద్రీయ విద్యాలయ గుంటూరులో జరిగింది. ఐఎమ్ వెరీ వెరీ లక్కీ. ఆ లాస్ట్ సెకండ్లో నాకు అంటే అది కేవలం సర్వీసెస్ పిల్లలకే సీట్లు వస్తాయి. కానీ భిన్నంగా తండ్రి, మా ఫాదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి మాకు ఆప్షన్ ఇచ్చింది ఎగ్జామ్ రాయటానికి. నేను లాస్ట్ క్యాండిడేట్ దాంట్లోకి అడ్మిట్ అవటం అనేది. సో ఇట్స్ అ వండర్ఫుల్ కేంద్రీయ విద్యాలయ అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే పేట్రియాటిజం కానీ, ఇంటిగ్రిటీ కానీ, లేకపోతే ఇవన్నీ క్వాలిటీస్ ఆ స్కూల్ నాకు నేర్పించింది. ఎక్స్పోజర్ కూడా పిల్లలకి బాగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఆ స్కూల్లో చదివిన ప్రతి ఒక్కళ్ళు కూడా సెన్స్ ఆఫ్ పేట్రియాటిజం విల్ బి అట్ హైయెస్ట్ డిగ్రీ అనమాట. ఫ్యామిలీ విషయంకి వచ్చేసరికి బ్రదర్ ఇంజనీర్, సిస్టర్ డాక్టర్. మీ ఇటేడు తరాలు అటేడు తరాలు స్పోర్ట్స్ మెన్ అయితే లేరు అనుకుంటాను, నాకు తెలుసు మీ ఫ్యామిలీలో. మరి హౌ కమ్ యూ డెవలప్, మీరు ఎట్లా ప్యాషన్ డెవలప్ చేశారు క్రికెట్ అంటే? ఒకరోజు డైనింగ్ టేబుల్ మీద అందరం కూర్చొని ఉన్నాం. నాన్నగారు అడిగారు ఒక్కొక్కళ్ళని, నువ్వేం అవుతావు. సో బ్రదర్ ఫస్ట్ చాయిస్ బ్రదర్కి ఇచ్చారు. అన్నాడు ఇంజనీర్ అన్నాడు. సిస్టర్ అడిగితే ఆమె డాక్టర్ అవుతానని. సో ఆబ్వియస్లీ మా ఫాదర్కి తెలుసు వీడు ఈజ్ కొంచెం భిన్నం అని, ఈజ్ కొంచెం తేడా అని తెలుసు, ఈజ్ సమ్ డిఫరెంట్ అని తెలుసు. సో నాన్నగారు అడిగారు నువ్వేం అవుతావని. అంటే నేను అన్నాను క్రికెటర్ అని. అప్పుడు నాన్నగారు అడిగారు, చూడమ్మా, ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్రికెట్ ఐ విల్ ఎంకరేజ్ యూ, బట్ లెట్ మీ టెల్ యూ ఆ హిస్టరీ చెప్తాను నీకు. 1953లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఫామ్ అయింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎవరు ఇండియా ఆడలా. ఈ 45-50 ఏళ్ల ప్రయాణంలో ఆ టైంలో క్రికెట్లు స్టార్ట్ చేశారు. ఫైనల్గా బ్యాంకుల్లోనో, రైల్వేస్లోనో ఎక్కడో క్లర్క్స్ లాగా సెటిల్ అయిపోయారు. యూ వాంట్ దట్ లైఫ్ ఆర్ యూ వాంట్ లైక్ యువర్ బ్రదర్ అండ్ సిస్టర్ టు అచీవ్ సంథింగ్? అంటే యూ ఆల్రెడీ హ్యావ్ ఇంజనీర్ ఇన్ ద హౌస్, యూ ఆల్రెడీ హ్యావ్ ఎ డాక్టర్ ఇన్ ద మేకింగ్ ఇన్ ద హౌస్. ఇంకొకటి అవసరమా? మీరు ఒక్కసారి ఆలోచించండి అంటే దెన్ హీ సెడ్ ఐ హ్యావ్ నో సెకండ్ థాట్. అండ్ మై బ్రదర్ ఆల్సో ప్లేడ్ దట్ క్రూషియల్ రోల్ ఇన్ కన్విన్సింగ్ మై మదర్ని, ఫాదర్ని కన్విన్స్ చేసేటప్పుడు. ఎందుకంటే మై బ్రదర్ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. ఎప్పుడు అతను గైడ్ చేస్తూనే ఉంటాడు. నాన్న ఆల్రెడీ ఇంజనీరు, డాక్టర్ ఉన్నప్పుడు మరి వాడిని వెళ్ళండి క్రికెట్లోకి వెళ్ళండి అంటే ఆ ప్యాషన్ అన్నది ఎట్లాగా మీకు వచ్చింది? మేము చిన్నప్పుడు అగ్రహారం అని గుంటూరులో ఒక ప్లేస్ ఉండేది, అక్కడ ఉండేవాళ్ళం. కిదంబి శ్రీకాంత్ ఇప్పుడు ఎవరైతే వరల్డ్ నెంబర్ 1 బ్యాడ్మింటన్ స్టేజ్కి వెళ్ళాడో వాళ్ళ తండ్రి కిటుబాబాయ్ అంటాం. ఆయన వాళ్ళ బ్రదర్స్ అందరు కూడా వాళ్ళ ఇల్లు ఎంత పెద్దదంటే ఇంటి బ్యాక్ యార్డ్లో ఒక చిన్న సైజ్ గ్రౌండ్ ఉండేది. సో ఆ ఇంటి పక్కనే మేము నైబర్స్ అనమాట. ఎవ్రీడే వచ్చి స్కూల్ అయిపోగానే వచ్చి ఆ గేట్ దగ్గర నిలబడి వాళ్ళు అన్నదమ్ములు అందరూ కూడా వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని క్రికెట్ ఆడేవాళ్ళు. నాకు చాలా చాలా ఇంట్రెస్ట్గా కలిగింది అనమాట. దట్స్ హౌ క్రికెట్ నా ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. సో ఒకరోజు ఆ కిట్టిబాబాయ్ మమ్మల్ని అడిగాడు, అరే నువ్వు రోజు ఇక్కడ దాకా వస్తున్నావు కదా, వచ్చినప్పుడు వై డోంట్ యు కమ్ అండ్ ప్లే అని చెప్పి. అంటే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అంటే
ఫస్ట్ థింగ్ దట్ ఐ డిడ్ ఇస్ టుక్ వికెట్ కీపింగ్ గ్లౌస్. ఓకే. which wicket keeping came very natural. Wicket keepers యాక్చువల్గా న్యాచురల్గా ఉండే వికెట్ కీపర్స్ విల్ బీ సక్సెస్ఫుల్ మోర్ అన్న. సో న్యాచురల్గా అలా ప్రయాణం మొదలైంది. నేను అట్లానే స్కూల్ మ్యాచెస్ స్టార్ట్ అవగానే నా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే నా క్లాస్మేట్స్ మునీర్ అండ్ రామానంద్ అని ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు నన్ను అరే వీడు కీపింగ్ చాలా బాగా చేస్తున్నాడు, బ్రహ్మానంద రెడ్డి స్టేడియంలో కోచింగ్ జరుగుతుంది, అక్కడ పూర్ణచంద్రరావు గారు అనే మంచి కోచ్ ఉన్నారు, అక్కడికి తీసుకెళ్తే బాగుంటుందని ఒకరోజు తీసుకెళ్లారు. సో అండ్ ఆ రోజు ఫస్ట్ డే ఆయన వచ్చి ఫస్ట్ డే నేను ఎంటర్ అయినప్పుడు పూర్ణచంద్ర గారు మా గురువు గారు ఆయన అన్నారు, వాట్ యూ లైక్ అంటే బ్యాటింగ్ కావాలా, బౌలింగ్ కావాలా, ఫీల్డింగ్ కావాలా, లేకపోతే నీకేం ఇంట్రెస్ట్ అంటే వికెట్ కీపింగ్ సార్ అన్న. ఆయనకి 200 మంది స్టూడెంట్స్లో ఏకైక ఒక్క వ్యక్తి వికెట్ కీపింగ్, ఎందుకంటే దాంట్లో చాలా హార్డ్ వర్క్ చేయాలి. సో నాట్ మెనీ పీపుల్ అండ్ ఆల్సో కాన్సంట్రేషన్ పవర్స్ ఇంకా ఎక్కువ కావాలి ఉండాలి. సో నాట్ మెనీ పీపుల్ వర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ అప్ క్రికెట్. సో ఆ రోజు ఒక 20 క్యాచెస్ ఆయన నాకు కొట్టిన తర్వాత ఇమ్మీడియట్గా ఆ రోజు ఈవినింగ్ ఆయన ఫోన్ తీసుకొని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గారు ఆయన నెక్కంటి వెంకట్రావు గారు అని ఉండేవారు, ఆయనకి ఫోన్ చేసి చూడండి వెంకట్రావు గారు ఇప్పటిదాకా మనం ఇండియా ప్లేయర్ని ప్రొడ్యూస్ చేయలేదు అనుకుంటున్నారు కదా, ఫ్యూ ఇయర్స్లో ఇండియా ప్లేయర్ రాబోతున్నాడని ఆ రోజు ఈవినింగ్ చెప్పారంట. ఓకే. సో దట్ వాజ్ హౌ ఐ గాట్ ఇంటు ది గేమ్. అయితే ఈ జర్నీ నుంచి మీరు ఇంటర్ జోనల్ ఆడుతున్నప్పుడు మిమ్మల్ని చూసి ఒక ప్రముఖ వ్యక్తి కామెంట్ చేశారట, అంటే ఈయన ఇంటర్ జోనల్ నుంచి ఒక బ్రహ్మాండమైన క్రికెట్ క్రీడాకారుడు అవుతాడు ఎంఎస్కే ప్రసాద్ అని. ఆ సంఘటన గురించి చెప్తారా? ఫస్ట్ మ్యాచ్ ఇంటర్ జోనల్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఫస్ట్ మ్యాచ్ 6 స్టంపింగ్స్ చేశాను అనమాట. డి వెంకటేశ్వరరావు గారు ఆయన అప్పుడు ఒక జోనల్ సెక్రటరీ, ఆయన వచ్చి చూసి ఈ వాజ్ టేకెన్ బై సర్ప్రైజ్ అనమాట. 50-55 మినిట్స్లో అపోజిషన్ టీమ్ని ఆల్అౌట్ చేసేసాం. అంటే ఇట్స్ అ ప్రాపర్ 2 days గేమ్. సో ఆల్అౌట్ చేసేటప్పటికి ఆయన వచ్చి షాక్ అయ్యి కీపింగ్ చూసి అప్పుడు అన్నారు యు ఆర్ ది గై ఫర్ ద ఫ్యూచర్. అంటే నాకు అప్పుడు దాకా ఇండియా ఆడాలి అవన్నీ ఏం పెద్దగా తెలియదు, ఏదో క్రికెట్ ఆడుతున్నాం ఇష్టము అంతే. అంటే దట్ వాజ్ మై 11th year. ఇప్పటికి ఇంకా షార్ట్స్తోనే ఇంటర్ డిస్ట్రిక్ట్ మ్యాచ్లు ఆడాం. సో అప్పుడు మాకు వెంకట్రావు సార్ అని ఆయన మా సెక్రటరీ గారు అన్నారు, నువ్వు ప్యాంటు కుట్టించుకుంటే కానీ నిన్ను ఆడించను స్టేట్ మ్యాచ్లు అని. దట్స్ హౌ ఐ స్టార్టెడ్ అండ్ మై జర్నీ ఇన్ టు ఆంధ్ర క్రికెట్. అండ్ ఈ జర్నీలో కూడా మా డిస్ట్రిక్ట్ సెక్రటరీ ఒక ఆయన మొహమాటం వెంకటేశ్వరరావు గారు అని ఉండేవాళ్ళు, ఆయన చాలా సపోర్ట్ చేశారు. ఇట్లానే వెంకటేశ్వరరావు గారు కానీ లేకపోతే ఎన్ వెంకట్రావు గారు కానీ లేకపోతే ఒక స్టేజ్లో చాముండి గారు ఫర్దర్ సెలెక్షన్స్ అప్పుడు కానీ వీళ్ళందరూ కూడా ఈ జర్నీలో చాలా సపోర్ట్ చేశారు. చిన్న స్థాయి నుంచి గుంటూరు నుంచి ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిన ఎంఎస్కే ప్రసాద్ గారు ఏ ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అండర్ 16 దాకా నేను అంటే ఒకసారి అండర్ 16లో ఇండియాలో టాప్ పర్ఫార్మర్స్లో టాప్ ముగ్గురులో ఉన్నాను. సో నాకు సన్గ్రేస్ మఫట్లలో వాళ్ళు స్కాలర్షిప్ ఇచ్చారు. సో ఆ స్కాలర్షిప్స్తో కొన్నాళ్ళు నడిచింది. తర్వాత 16 years నుంచి 19 years దాకా నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చి చాలా కష్టాలు పడి మా ఫ్రెండ్స్ అందరు వాళ్ళ రూముల్లో ఉండి కోచింగ్లు తీసుకొని చాలా స్ట్రగుల్ అయ్యాను. ఎంత స్ట్రగుల్ అయ్యానంటే పొద్దున్నే 4 o'clock విద్యానగర్లో ట్రైన్ పట్టుకొని సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చి అక్కడ నుంచి 2.5 kilometers నడుచుకుంటూ కిట్ బ్యాగ్తో వెళ్ళి అందరికన్నా ముందలుండి ఇంత చేసిన తర్వాత అక్కడి నుంచి ఐబారా నెట్స్ మళ్ళీ జిమ్ఖానాకు వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ ట్రైన్ తీసుకొని వెళ్ళేటప్పటికే కాళ్ళు చేతులు అంతా గొంగర్లు పోయాయి అన్నమాట. అంటే ఒక స్టేజ్లో ఆ ట్రైన్ దిగినప్పుడు శక్తి కూడా ఉండేది కాదు, ఎందుకంటే ఈ ఎంటైర్ టైంలో ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా తినేవాడిని కాదు. సో అంటే టైం ఉండేది కాదు, ఏదో తపన ఏదో అంటే సాధించాలి అనే స్ట్రాంగ్ డిజైర్. ఫుడ్ని కూడా ఎప్పుడు నేను ఆలోచించే ఉండగడు కాదు, నెక్స్ట్ సెషన్ ఏంటి అలా ఒక లైన్ డ్రా చేసుకొని అలా చేసేటప్పుడు నా ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్కి వచ్చి ఒకటి కిట్ బ్యాగ్ ఒకటి భుజం మీద చేసుకొని తీసుకెళ్ళేవాళ్ళు. నవోదయ్ అని మా ఫ్రెండ్ అక్కడ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తుండే. జస్ట్ వన్ out of million people who doesn't. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఈ ఫేస్ ఉంటుంది. కష్టకాలాల్లో గనక అంటే దెర్ ఈస్ అ లైట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద టనల్ అంటారు. దెర్ ఈస్ ఆల్వేస్ అ లైట్. అంటే ఆ టనల్ చీకట్లోంచి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ టనల్లో తర్వాత హోప్ ఉన్నది అనేది మర్చిపోకూడదు ఎవరు కూడా. ఒకటి నేను చెప్తున్నానండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రభాకర్ అని చిన్నప్పుడు మా ఫ్రెండ్ ఒక అతను ఉండేవాడు. అన్న నీలాగా నేను క్రికెట్ ఆడాలనుకుంటున్నాను, నువ్వు చాలా బాగా ఆడతావు, మ్యాచ్ల్లో ఇంత పర్ఫామ్ చేస్తావు అంత పర్ఫామ్ చేస్తావు, నేను కూడా కష్టపడుతున్నాను అన్న, నేను చేయలేకపోతున్నాను, కానీ ఇంకా నా టైం అయిపోవస్తుంది, ఏం చేయమంట. నేను ఐ వాజ్ ఓన్లీ 15 years అట్ దట్ ఏజ్. అతనికి ఒక సలహా ఇచ్చాను, చూడు ప్రభాకర్, నువ్వు క్రికెట్ అంటే నీకు ప్రాణం, కానీ నువ్వు క్రికెటర్గా ఎదగలేకపోతున్నావు. సో నువ్వు క్రికెట్లోనే ఉండు, ఆ సాటిస్ఫాక్షన్ నీకు ఉంటుంది. దేర్ ఆర్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఇన్ క్రికెట్, అంపైరింగ్ ఉంది, లేకపోతే దేర్ ఆర్ మెనీ అదర్ కోచ్ అవ్వచ్చు. ఇదంటే అన్న నేను ఎంపైరింగ్ చూస్ చేసుకుంటా అన్నాడు. దట్స్ ఇట్. ఆఫ్టర్ 15 years ఈ మధ్య నాకు వచ్చి అన్న నేను ఇండియాలో నెంబర్ 1 ఎంపైర్గా నేను టెస్ట్లో పాస్ అయ్యాను అన్నాడు. అంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అవునా, వండర్ఫుల్ ప్రభాకర్ అంటే అన్న దీనికి కారణం నువ్వు అన్నాడు. అంటే ఏం పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు, నువ్వు ఎంపైరింగ్, నేను క్రికెటర్ని, నువ్వు ఎంపైర్వి,
నేను నీకు ఎట్లా హెల్ప్ చేశానంటే నీకు గుర్తుందో లేదో అన్న 15 years క్రితం నువ్వు నాకు ఈ అడ్వైజ్ ఇచ్చావు టేకప్ ఎంపైరింగ్ అని. అంటే ఐ వాజ్ షాక్ టు హియర్. అంటే ఎప్పుడు కూడా ఒక బీజం నాటాలి ప్రతి చోట కూడా పాజిటివిటీ అండ్ హెల్ప్ కనుక చేస్తే అది గ్రో అది ఎటువైపు వెళ్తుందో తెలియదు మనకి, ఎంత పెద్దవాళ్ళు అవుతారో వాళ్ళు తెలియదు. ఫైనల్ సెలక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి టెన్షన్ మీరు ఫీల్ అయ్యారు? ఒక సెలెక్ట్ కమిటీ ముందర కూర్చోవడం నాట్ ఎ జోక్. ఫీల్డ్లోని ఎంత బాగా ఆడినా కమిటీ ముందర కూర్చుని వాళ్ళు సెలెక్ట్ చేస్తారో లేదన్న టెన్షన్ ఉంటుంది. ఆ పరిస్థితుల్లో మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అండర్ 16లో నేను ఆడుతున్నప్పుడు ఎప్పుడైతే సన్ రైజ్ మఫట్లాల్ అవార్డు వచ్చిందో ఆ రోజు ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకున్నాను నేను. అంటే 17th ఇయర్ ఎక్కడ ఉండాలి, 18th ఇయర్ ఎక్కడ ఉండాలి, 19th 20th ఇయర్ ఎక్కడ ఉండాలి, బై ఏ స్టేజ్లో అంటే బై 21 years ఐ హ్యాడ్ టు ప్లే ఫర్ ద కంట్రీ అని రాసుకొని దానికి తగ్గట్టుగా ప్రోగ్రామ్ నేను డిజైన్ చేసుకొని, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎ క్రూడ్ డిజైన్. ఇప్పుడు చూస్తే కనుక ఐ వాజ్ వెరీ హార్ష్ ఆన్ మై సెల్ఫ్. చాలా క్రూడ్ డిజైన్. ఆ ప్లానింగ్ ఏదైతే చేసుకున్నానో 21 years తర్వాత నేను అంటే బై అరౌండ్ 98-99 టైంలోకి ఇండియాకి ఆడాలి అని అనుకున్నా. చాలా కష్టాలు పడ్డాను. ఎంత కష్టపడితే అంత ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అవుకుంటూనే వచ్చాను. బట్ హోప్ అయితే ఎక్కడ వదలలేదు. ఒక స్టేజ్ తర్వాత 19 years తర్వాత క్రికెట్ నేను ఆడాలా మానేయాలా, సరైన గురువులు ఒక స్టేజ్ తర్వాత నాకు అందకపోవటం, మాకున్న గురువు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా సెట్ బ్యాక్ అయినాయి నాకు. సో ఫెయిల్ అవ్వకుంటూ వచ్చాం. ఒక స్టేజ్ తర్వాత నిజంగా ఈజ్ ఇట్ వర్త్ అనే స్టేజ్ వచ్చింది. డిప్రెషన్, ఇప్పుడు వీళ్ళందరూ అంటున్నారు డిప్రెషన్ ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరికి ఒక ఆత్మఘోష ఉంటుందండి. అది చెప్తుంది డోంట్ క్విట్, నీలో ఉంది. సో 19 years 16 to 19 చాలా ఫెయిల్ అయ్యాను. 19 years తర్వాత ఒక స్టేజ్లో నేను క్రికెట్ మానేసేద్దాం అన్న స్టేజ్లో ఇంటర్ యూనివర్సిటీ మ్యాచెస్ ఆడితే మా గురుగారు అప్పుడు సడన్గా ఆయన వచ్చి ఎంఎస్కి ఏంటి బాగా ఇట్లా చాలా అప్పుడు వీక్ అయిపోయి చాలా డిప్రెసివ్గా ఉన్నాను. ఏంటంటే ఆయన అన్నాడు, మరలా నేను ఇక్కడికి వచ్చాను, కమాన్ లెట్స్ గో, నువ్వు నా కోసం యూనివర్సిటీ మ్యాచెస్కి వెళ్ళాను. ఫస్ట్ మ్యాచ్ 100, సెకండ్ మ్యాచ్ 180. తెలియకుండా ఒక లాస్ట్ సెకండ్లో ఎంటర్ అయిన యూనివర్సిటీ, మా నాగార్జున యూనివర్సిటీ ప్లేయర్గా నేను ఎంటర్ అయ్యాను. ఫైనల్గా సౌత్ ఇండియా యూనివర్సిటీస్ క్యాప్టెన్ చేశారు. అక్కడ నుంచి రంజీ ట్రోఫీ నుంచి దిలీప్ నుంచి ఇండియా అయ్యే. అంటే ఒక బ్రేక్ వచ్చిందా ఇంకా వరుస వెళ్ళిపోయారు? ఐ నెవర్ సీన్ ఇన్ 1.5 years టైంలో నేను 16 ఏళ్ళప్పుడు రాసుకున్నది కరెక్ట్గా 21కి ఆడదాం అనుకున్నాను. 21కి నాకు ఎవరు కాంపిటీటర్స్ వస్తానని కూడా రాసుకున్నా. నయన్ మోంగ్యా, సాబా కరీం, విజయ్ యాదవ్, విజయ్ దహియా, ఎగ్జాక్ట్గా ఆ నలుగురిని బీట్ చేసి దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ మైండ్. అండ్ సో ఇఫ్ యూ స్ట్రాంగ్లీ థింక్ దట్ యూ వాంట్ సంథింగ్ బ్యాడ్లీ, నేచర్ విల్ కన్స్పైర్ అండ్ సపోర్ట్. బట్ హోప్ ఎక్కడ వదులుకోకూడదు. రైట్. ఎవరి లైఫ్లో అయినా బ్రేకింగ్ పాయింట్ ఏంటంటే మ్యారేజ్ చాలా ఇంపార్టెంట్ బ్రేకింగ్ పాయింట్. అక్కడ మీ మిస్సెస్ నుంచి లవ్ మ్యారేజ్ అయినో మీ స్మైల్ మీ గ్లామర్ చూస్తే మీ మిస్సెస్ గురించి ఎట్లా అనుకుంటున్నారో నాకు అర్థమైపోయింది. బట్ స్టిల్ ఆవిడ నుంచి ఎట్లాంటి సపోర్ట్ వచ్చారు? తను ఫస్ట్ క్లాస్ నుంచి నా క్లాస్మేట్. వీఆర్ యాక్చువల్లీ ఒకే స్కూలు, ఒకే క్లాసు, ఒకే బెంచ్. మేమందరం ఇట్లా కలిసి పెరిగాం. 4 బాయ్స్ 4 గర్ల్స్, ఎప్పుడు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఇప్పటికి కూడా అదే దే ఆర్ ఆల్ 4 of them ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అందులో నా మిస్సెస్ వన్ ఆఫ్ ది గర్ల్ ఇన్ దట్. అండ్ తను అంటే నేను మీకు చెప్పాను 11 years నుంచి నేను స్టేట్ టీంలకు ఆడటం మొదలుపెట్టాను. షీ యూస్ టు డూ మై హోంవర్క్ ఇన్ స్కూల్. అన్ఫార్చునేట్లీ ఈవెన్ టుడే ఆల్సో షీ ఈస్ డూయింగ్ హోంవర్క్. సో కాకపోతే భిన్నంగా. అండ్ ఈ జర్నీలో ఏదైతే నా ఎంటైర్ జర్నీ ఆఫ్ మై లైఫ్ షీ స్టూడ్ రాక్ సాలిడ్. మీకు ఎంత టఫ్ లైఫ్ తనకి అంత టఫ్ లైఫ్. ఎస్, షీ వాజ్ అ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ MBBS. ఒక స్టేజ్లో వి ఆల్ కేమ్, హైదరాబాద్కి వచ్చే అవార్డు కూడా తీసుకున్నాం. అప్పుడు వన్ థింగ్ షీ సెడ్ దట్ ఇఫ్ యు ఆర్ నువ్వు ప్రొఫెషనల్ కెరియర్లో ఉన్నావు కాబట్టి ఐ విల్ సపోర్ట్ ద ఫ్యామిలీ, యూ గో హెడ్ అండ్ డూ వాట్ యూ వాంట్. ఆ ఫ్రీడమ్ ఇచ్చింది కాబట్టి నేను స్వేచ్ఛగా కష్టపడగలిగాను, స్వేచ్ఛగా వాట్ ఎవర్ మన జర్నీ అంటే ఏనాడు కూడా ఇంత కష్టపడుతున్నారు ఏంటి దీనివల్ల ఉపయోగం, విల్ యూ రీచ్ ద టార్గెట్? ఆవిడ డిసప్పాయింట్మెంట్ మీకు ఎప్పుడైనా చూపెట్టారా? ఒకవేళ ఆవిడ డిసప్పాయింట్ అయితే మీ మధ్యన కాన్వర్జేషన్స్ అట్లాంటివి ఏమైనా వచ్చాయా? ఫ్రమ్ ద బిగినింగ్ షీ ఈజ్ ఆల్వేస్ అ ఫ్యామిలీ లైఫ్ అనేది తనకి ఫస్ట్ ప్రయారిటీ అండి. ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఎంప్లాయీస్ కాబట్టి సమ్వేర్ డౌన్ ద లైన్ షీ ఫెల్ట్ దట్ షీ మిస్డ్ ఫ్యామిలీ అంటే పేరెంట్స్ లవ్. సో అది పిల్లలకి ఇద్దాం అనేది స్ట్రాంగ్ డిజైర్ ఉండేది తనకి. సో ఆ ఉద్దేశంతో దట్స్ ద రీజన్ వై షీ డిసైడెడ్, దో షీ వాజ్ అ గోల్డ్ మెడలిస్ట్ అట్ MBBS లెవెల్లో కూడా, పీజీకి వెళ్ళిన తర్వాత ఉస్మానియాలోనే పీజీ చేసినప్పుడు షీ టుక్ అన్ ఈజీ కోర్స్. అంటే షీ ఈజ్ అన్ MD బయోకెమ్ నౌ. సో దట్ ఏ కార్డియాలజీయో లేకపోతే ఏ పీడియాట్రిక్సో లేకపోతే ఇంకోటి ఏదైనా తీసుకుంటే మీ గురించి లైఫ్, ఎస్ నా గురించి అట్లానే పిల్లల గురించి. సో తను లైఫ్ ఎక్కడ డ్రిఫ్ట్ అయిపోతుందో అండ్ మనం అనుకున్నాం క్లియర్ కట్గా దిస్ ఈజ్ ఆ గోల్ అని.
దాని నుంచి డ్రిఫ్ట్ అయ్యి నేను అంటే ఇన్ ద ప్రాసెస్ నైట్ డ్యూటీస్ వస్తుంటాయి, ఇవన్నీ వస్తుంటాయి. సో ఐ కెనాట్ డూ జస్టిస్ టు యూ అండ్ నాట్ ఫర్ ద కిడ్స్ అని చెప్పి తను ఈ కోర్స్ తీసుకుంది. ఈ కోర్స్ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత తను బయలుదేరుతుంది, వచ్చే లోపల తను వచ్చేస్తుంది. అండ్ వీ కాంప్రమైజ్డ్ ఆన్ మనీ అండి. అంటే మనీ మనకు లేకపోయినా పర్లా, దిస్ ఈజ్ అవర్ రియల్ ఎసెట్. ఇన్ ద ప్రాసెస్ తను చేసిన దాంట్లో టుడే మై డాటర్ ఈ స్టడింగ్ ఇన్ ఎయిమ్స్ అండి. గ్రేట్ అండి. షీఈస్ థర్డ్ ఇయర్ ఇన్ ఎయిమ్స్ అండ్ మై సన్ ఈజ్ యాక్చువల్లీ ఈజ్ ఇన్ 9th class. He's already has his own blog. He's into research and science and అంటే ఇద్దరు ఎవరికైనా స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉందా డాటర్ సన్కి? ప్రతి ఒక్కరు నాన్నలాగా ఇండియా ఆడాలి, నాన్నకన్నా బెటర్ ఆడాలని అనుకున్నది వీళ్ళు భిన్నంగా ఆలోచించారు. సింపుల్ ఎగ్జాంపుల్, నా కొడుకుని రెండు సంవత్సరాలు ఎవ్రీ డే పొద్దున్నే 5:30కి మా మిస్సెస్ కోచింగ్ తీసుకెళ్ళేవాళ్ళు క్రికెట్ తీసుకెళ్తే వన్ ఫైన్ డే ఒకరోజు చాలా రిలక్టెంట్గా వెళ్తున్నాడు. నేను షాడో ప్రాక్టీస్ చేసావా, ఇచ్చేసావా అంటే ఒక క్వశ్చన్ అడిగాడు. నాన్న నిన్న ఒక క్వశ్చన్ అడుగుతాను, నేను చాలా నువ్వు అంటే ఐ గో ఫర్ లాట్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్, నువ్వు అన్నావు కదా నాన్న ఇది దిస్ ఈజ్ అ గ్లోబల్ వరల్డ్ అని, ఎందుకు నన్ను క్రికెట్ ఆడమంటున్నాను అంటే అట్లా కదరా, క్రికెట్ లేకపోతే ఏదైనా స్పోర్ట్ కనుక చేస్తే యూ కెన్ రిప్రజెంట్ ద కంట్రీ అండ్ కంట్రీ ప్రైడ్ని నువ్వు ప్రపంచవ్యాప్తంగా నువ్వు ఆ ప్రైడ్ని నిలబెట్టొచ్చురా. చూడు సచిన్ టెండూల్కర్ ఆడాడు, ఇండియాకి ఎంతో పేరు తెచ్చాడు అంటే, అవును నాన్న సచిన్ టెండూల్కర్ ఆడాడు, ఏ కంట్రీకి పేరు వచ్చిందని. ఐ వాస్ టేకెన్ బై షాక్. అదేంట్రా సచిన్ ఇండియా క్యాప్టెన్ చేశాడు, గొప్ప ప్లేయర్, గాడ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ కదరా అంటే, నాన్న లూయిస్ పాస్చర్ పెన్సిలిన్ ఇంజెక్షన్ కనిపెట్టాడు, ప్రపంచానికి ఉపయోగపడింది. ఇఫ్ ఐ డూ సంథింగ్ విల్ యూ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మీ ఆర్ నాట్ అన్నాడు. ఐ వాస్ రియలీ మూవ్డ్ అండ్ టేకెన్ బై షాక్ అండి. అండ్ దెన్ ఐ సెడ్ దట్ ఆ రోజు నుంచి అతని కిట్టు అన్ని తీసి ఒక మూల పడేసి యూ డూ వాట్ యూ వాంట్ అండ్ వీఆర్ హియర్ టు ఎంకరేజ్. నేను ప్రతి పేరెంట్కి కూడా ఇచ్చే సందేశం ఏంటంటే ప్రతి పిల్లల్లో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుందండి. ఇప్పుడు మా నాన్నగారు కనుక నన్ను ఎంకరేజ్ చేయకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. మీరు ఎలాగ అసలు చీఫ్ సెలక్షన్ కమిటీకి చైర్మన్గా మిమ్మల్ని అపాయింట్ చేయడం జరిగింది? అంటే దీనికి ముందుగా ఒక చిన్న స్టోరీ తెలుసుకోవాలి. ఏంటంటే హైదరాబాద్లో కంఫర్టబుల్ లైఫ్ ఉన్నాం. ఒక ఫైన్ డే షీ ఆస్క్డ్ మీ డూ యూ రియలిస్టికల్ అంటే నేను 2000 తర్వాత ఆస్ట్రేలియా టూర్ తర్వాత బ్యాక్ ప్రాబ్లం వచ్చి బెడ్ మీద చాలా సఫర్ అయ్యాను. అప్పుడు నేను బీడిఎల్లో ఇక్కడ హైదరాబాద్లోనే బీడిఎల్లోనే వర్క్ చేస్తుండేవాడిని. తర్వాత దాని నుంచి రికవర్ అయిన తర్వాత ఇంకా ఆంధ్రాకి ఆడుతున్నాను. సో వన్ ఫైన్ డే షీ ఆస్క్డ్ మీ, అప్పటికే ధోని అంటే 2003-04లోనే ధోని వచ్చాడు, ఎస్టాబ్లిష్ అయ్యాడు, ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. నా ఆపరేషన్ అయిన నెక్స్ట్ ఇయర్ నుంచి ఆంధ్రాకి నేను క్యాప్టెన్ అయ్యాను. 2003 నుంచి 2007 దాకా ఇట్ వాస్ సపోజ్ టు బి ది గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ఆంధ్ర క్రికెట్. మేము అంటే ఎక్కడికి వెళ్తే ఈవెన్ టాప్ టీమ్స్ లైక్ బాంబేని కొట్టాం, ఢిల్లీని కొట్టాం, యూ నేమ్ ఎనీ గుడ్ సైడ్, కర్ణాటక, తమిళనాడు అన్ని టీమ్స్ని కొట్టాం అండ్ పీక్ స్టేజ్కి రీచ్ అయ్యాం. 2007లో ఒక మ్యాచ్ 100 కొట్టాను బరోడా పైన. నెక్స్ట్ మ్యాచ్ బెంగాల్ని ఇన్ బెంగాల్ 2.5 రోజులు ఆల్అౌట్ చేసి గెలిపించాం. సో ఆ స్టేజ్ తర్వాత ఇంటికి వచ్చి అంతా ఉన్నప్పుడు మా మిస్సెస్ ఒక క్వశ్చన్ అడిగారు, డూ యూ రియలిస్టికల్లీ థింక్ దట్ మళ్ళీ ఇండియన్ టీమ్కి కంబ్యాక్ చేస్తారా మీరు అని. బికాస్ ఐ డిడ్ అ లిటిల్ బిట్ ఆఫ్ స్వాట్ అనాలిసిస్ అబౌట్ మీ అండ్ ద సిచ్యువేషన్. అనాలిసిస్ చేసినప్పుడు నాకు అనిపించింది ఐ డోంట్ రియల్లీ థింక్ ఐ కెన్ మేక్ ఇట్ బికాస్ యంగ్ ధోని హ్యాస్ కమ్ ఇన్. అండ్ నేనే ఒక న్యూస్ పేపర్లో ఐ గేవ్ ఎ బిగ్ ఆర్టికల్ మిడ్ డే అనే ఒక పేపర్లో, దెర్ ఈస్ ఎ క్రికెటర్. ఎందుకంటే అంత ముందులో మేము దియోదో ట్రోఫీలో చూసాం, టక ఇట్లా వచ్చాడు, 10 ఓవర్లు ఆడి 70-71 కొట్టాడు. సో నేను ఆ న్యూస్ పేపర్కి ఇచ్చిన ఆర్టికల్ ఏంటంటే ఐ సీన్ వన్ బాయ్ కాల్డ్ మహేంద్ర సింగ్ ధోని. హీ ఈస్ గోయింగ్ టు బి ది ఆన్సర్ ఫర్ నెక్స్ట్ 10 years ఆఫ్ ఇండియన్ క్రికెట్ ప్రొవైడెడ్. అంటే ఆ మ్యాచ్ అతను దీప్ దాస్ గుప్తా అనే కీపింగ్ చేశాడు, ఇతను చూడాలి. ఐ హ్యావెంట్ సీన్ హిస్ వికెట్ కీపింగ్. ఇఫ్ హీ కెన్ కీప్ వికెట్స్ వెల్, బట్ హీ ఈస్ గోయింగ్ టు బి సొల్యూషన్ ఫర్ నెక్స్ట్ 10 years ఆఫ్ ఇండియన్ క్రికెట్ అని. అప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్ అడిగాడు, అదేంట్రా నువ్వు ఇట్లా ఆర్టికల్ ఇచ్చావు, ఇంకా నువ్వే కంబ్యాక్ ట్రైల్లో ఉన్నా అంటే దట్ హ్యాస్ కమ్ సంథింగ్ ఫ్రమ్ ఇన్సైడ్. సో కమింగ్ టు దిస్ పాయింట్, మా మిస్సెస్ అప్పుడు అడిగినప్పుడు దెన్ ఐ ఫెల్ట్ రియలిస్టికలీ ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఎ ఛాన్స్ టు మేక్ ఎ కంబ్యాక్ ఇన్ ఇండియన్. వై డోంట్ యూ స్టాప్ ప్లేయింగ్ క్రికెట్ అని. అంటే వెన్ షీ హ్యాస్ సాక్రిఫైస్ ద హోల్ థింగ్, ఆల్ దీస్ ఇయర్స్, ఒక్క క్వశ్చన్ తను అడిగింది, ఎస్ వై డోంట్ యూ రిటైర్. ఐ వాస్ హార్డ్లీ 31.5, 32 అప్పుడు. దట్ డే ఐ వెంట్ టు ద సెక్రటరీస్ హౌస్ అండ్ టోల్డ్ దట్ ఐఎమ్ రిటైరింగ్. దట్స్ ఇట్. దట్స్ ద లాస్ట్ టైమ్ ఐ హెల్డ్. చేతిలో బ్యాట్ కానీ గ్లౌస్ కానీ పట్టుకుంది, దట్ వాజ్ మై లాస్ట్. సో అయిన తర్వాత ఒక 1.5 year వీ వర్ వెరీ కంఫర్టబుల్, హ్యాపీగా. ఐ వాజ్ జస్ట్ గోయింగ్ ఆఫీస్, పిల్లలు ఇదంతా చూసుకున్నా, హ్యావింగ్ ఎ గుడ్ లైఫ్. దెన్ ఆ సిచ్యువేషన్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో అప్పుడు సెక్రటరీ గారైన గంగరాజ్ గారు
హీ వాజ్ యాక్చువల్లీ లుకింగ్ ఆఫ్, హీ వాజ్ ద సెక్రటరీ దేర్ అండ్ హీ క్రికెట్ ఎందుకంటే అతనికి క్రికెట్ మీద అవగాహన, అంటే ఈజ్ దో హీ ప్లేడ్ క్రికెట్ స్కూల్ లెవెల్స్లో అదంతా, క్రికెట్ మీద అవగాహన లేకపోవటం వల్ల క్రికెట్ ఆపరేషన్స్ ఎవరైతే టేకప్ చేయాలి అని అనుకున్నప్పుడు అందరినీ కనుక్కొని ఇవన్నీ చేస్తే దే ఇస్ వన్ బాయ్ కాల్డ్ ఎంఎస్కే, మీరు అక్కడికి వెళ్ళి ఆయన అడగండి అండ్ హీ కెన్ కమ్ అండ్ సర్వ్ ఆంధ్ర క్రికెట్. హీ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ విజయవాడ, మా ఇంటికి వచ్చారు. వచ్చి ఎంఎస్కే ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో నేను ఐఎమ్ ది సెక్రటరీ, నాకు క్రికెట్ మీద అంత అవగాహన లేదు, వై డోంట్ యూ కమ్ అండ్ జాయిన్. అప్పటికి 28 years ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ ఉంది. సో ఐ డెంట్ నో దట్ వేర్ ఐఎమ్ గోయింగ్, బికాస్ దిస్ ఈస్ ద సేమ్ ఆంధ్ర విచ్ ప్రొడ్యూస్డ్ మీ. అసోసియేషన్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ సెక్రటరీ వచ్చి మనల్ని, అంత పెద్ద వ్యక్తి వచ్చి మన ఇంటికి వచ్చి ఇట్లా, ఇన్ఫ్యాక్ట్ నేను కాదు, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూర్చోబెట్టి ఆయన ఈ రిక్వెస్ట్ చేశారు. ఒక మాట అడిగారు, అసోసియేషన్ కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు హ్యాపీగా నిద్రపోగలవా అని చెప్పి వెళ్ళిపోయారు. ఓకే. ఇట్ వాస్ 3 nights ఐ రియల్లీ స్ట్రగల్. నిద్ర పట్టట్లేదు. ఐ వాజ్ జస్ట్ వాకింగ్, హోల్ నైట్ ఐ వాజ్ వాకింగ్. థర్డ్ డే నైట్ మా మిస్సెస్ అడిగారు, ఎందుకు నైట్ అంతా ఇట్లా నిద్రపోకుండా వై ఆర్ యూ వాకింగ్ అని. గంగరాజ్ గారు ఎవరైతే మన ఇంటికి వచ్చారో ఆయన ఒక మాట అన్నారు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్ట్రగుల్ అవుతున్నప్పుడు నువ్వు హ్యాపీగా నిద్రపోగలవా అని. దానివల్ల నేను నిద్రపోలేకపోతున్నాను. అంటే వాట్ ఈజ్ యువర్ కాన్షియస్ సేయింగ్ అని. ఐ సెడ్ దట్ వీ నీడ్ టు మూవ్, వీ నీడ్ టు మూవ్ టు విజయవాడ, దట్స్ ఇట్. ఆయన నాకు 15 రోజులు టైం ఇచ్చాడు. 3 రోజుల్లో నేను బీడీఎల్కి రిజైన్ చేశాను. ఐ డోంట్ నో వేర్ ఐఎమ్ ఎంటరింగ్ ఇన్, వాట్ కైండ్ ఆఫ్, ఎందుకంటే దేర్ ఈస్ అ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్, దేర్ ఇస్ సో మెనీ అదర్ ఇన్వాల్వ్మెంట్స్. నా సర్వైవల్ కుడ్ బి గుడ్ ఫర్ సంబడి, మే నాట్ బి గుడ్ ఫర్ సంబడి, బట్ ఒక మనిషి చేసిన రిక్వెస్ట్ మీద సో అంత పెద్ద డెసిషన్ తీసుకొని, ఎందుకంటే ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ ఐఎమ్ నైదర్ హియర్ నౌ దేర్. కానీ అది క్రైసిస్ టైం ఫర్ క్రికెట్. 6 ఏళ్ళు ఇప్పుడు నేను నా హోల్ జీవితంలో కష్టపడినంత కష్టపడ్డాం బిట్వీన్ 2009 and 2015. ఎట్లా కష్టపడ్డాం అంటే, నేను నా వైఫ్కి ఏం చెప్పానంటే, అట్లీస్ట్ మనం విజయవాడ వెళ్తే నేను ఐ విల్ బీ వెరీ క్లోజ్ టు యూ, ఐ విల్ స్పెండ్ మోర్ టైమ్ విత్ యూ, బట్ ఐ హ్యావ్ నెవర్ స్పెండ్ 2 days కంటిన్యూస్లీ విత్ మై ఫ్యామిలీ. ఒక ఇన్నోవా కారు వీ హ్యావ్ కన్వర్టెడ్ ఇన్ టు బెడ్రూమ్ వెనకాల. ఈ 13 జిల్లాలు ఆఫ్ ఆంధ్ర ఏ రోజు ఎక్కడుంటానో తెలియకుండా అట్లా కష్టపడ్డాం. ఎందుకంటే స్మాల్ స్టేట్స్లో జనరల్గా అంత మోటివేషన్ ఉండదు, ఇన్స్పిరేషన్ ఉండదు. సో దే ఆర్ ఆల్ హ్యాపీ విత్ స్మాల్ థింగ్స్. అంటే పిల్లల్లో పెద్దది పెంచాలంటే మనం ఫస్ట్ అడ్మినిస్ట్రేటర్స్గా మనలో ఆ విజన్ పెరగాలి అని ఆ తపంతో 13 జిల్లాలని అట్లా ఇట్లా తిరిగి చివరికి 18 ఫస్ట్ క్లాస్ గ్రౌండ్స్, 4 రెసిడెన్షియల్ అకాడమీస్ ఇవన్నీ డెవలప్ చేసి, బీసీసీఐ అనురాగ్ ఠాకూర్ గారు ఒకసారి వచ్చి ఏసీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూద్దామని వచ్చి, ఇది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కాదు, ఆదర్శ క్రికెట్ అసోసియేషన్ అని చెప్పారు. Great అండి. And that's how that is your total effort మీది. Entire team, ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, it doesn't happen with one person. Slowly you have changed, you have motivated everybody as a team. మా కోచ్లు అక్కడ కష్టపడ్డారు, కోచ్లుగా ఇంక్లూడింగ్ ఎ గ్రౌండ్స్మెన్. ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇఫ్ యూ సీ ఎనీ 13 districts ఆఫ్ ఆంధ్ర క్రికెట్ టుడే, ఎవ్రీబడి విల్ హ్యావ్ దట్ ప్యాషన్. ఆంధ్ర నుంచి ఎవరు ఆడుతున్నారు, ఆంధ్ర నుంచి ఏం ఆడుతున్నారు అనేది గ్రౌండ్స్మెన్ దాకా ఇన్స్టిల్ అయిపోయింది. సో దట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ దట్ వీ కుడ్ డూ ఇట్. ఈ 6 ఏళ్ల టైం తర్వాత 3 అమ్మాయిలు ఇండియా ఆడారు, ఒక అబ్బాయి ఇండియా ఆడాడు, ఒక అబ్బాయి అండర్-19 ఇండియా క్యాప్టెన్ అయ్యాడు. సో దిస్ ఇస్ ది అచీవ్మెంట్. అయితే నెక్స్ట్ స్టెప్ ఎట్లా వెళ్ళింది చీఫ్ సెలెక్టర్? ఎప్పుడైతే అనురాగ్ ఠాకూర్ గారు వచ్చి ఇంప్రెస్ అయ్యారో, ఆయన గంగరాజ్ గారు కూర్చొని చాలా డిస్కషన్ చేశారు. నేనుగా చేసింది కుర్రోడ్ చేశాడు, సో క్రెడిట్ షుడ్ గో టు హిమ్ అంటే, అప్పుడు అనురాగ్ ఠాకూర్ దెన్ మొత్తం నా గురించి అంతా కనుక్కొని అదంతా చేసి, దెన్ ఫస్ట్ ముందుగా నన్ను సెలెక్టర్గా చేశారు. నేను సెలెక్టర్గా అంటే అప్పుడు శశాంక్ మనోహర్ ప్రెసిడెంట్గా ఉండేవారు, ఈయన సెక్రటరీగా ఉండేవారు. నెక్స్ట్ ఇయర్ ఆయన ఐసీసీకి వెళ్ళినప్పుడు ఈయన ప్రెసిడెంట్ అయినప్పుడు, ఆ 1 year ఏదైతే అండర్ సందీప్ పాటిల్ మేము ఏదైతే పని చేసిన పనితీరు ఆయనకి నచ్చి, ప్లానింగ్ అదంతా కూడా నచ్చి, అక్కడి నుంచి మన ఇంటిగ్రిటీ కానీ మన ఇది కానీ నచ్చి చీఫ్ సెలెక్టర్ని చేశారు. గ్రేట్ అండి. మీరు చీఫ్ సెలెక్టర్ అయిన తర్వాత టీమిండియా ఎలాగా వర్క్ చేసింది ఇంటర్నేషనల్ క్రికెట్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చీఫ్ సెలెక్టర్ అయినప్పుడు దేశం అంతా షాక్లో ఉంది. ఎవరు ఎంఎస్కే ప్రసాద్, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం ఆడాడు? ఎందుకంటే మనం వీఆర్ ఆల్ హీరో వర్షిపింగ్ నేచర్. అంటే ఆ హీరో ఏది చెప్తే అతను ఎక్కువ డబ్బు ఉండి కానీ ఎక్కువ సక్సెస్ ఉన్నవాళ్ళు వాళ్ళకి అన్నీ తెలుసు అనుకుంటారు, విచ్ ఈస్ నాట్ ట్రూత్, విచ్ ఈస్ నాట్ రైట్. ది రియాలిటీ ఈస్ ప్రతి డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఫీల్డ్ ఆఫ్ లైఫ్లో కానీ దానికి కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి. ఆ ఫండమెంటల్స్కి వాళ్ళు ఫిట్ అవుతారా లేదా అనేది మనం ఆలోచించాం. ఒక బాగా డబ్బున్న వ్యక్తి ఏది చెప్పినా నిజమే, ఒక మధ్యతరగతి కుటుంబంలో సాధారణమైన వ్యక్తి ఏది చెప్పినా క్యాజువల్గా తీసుకుంటాం.
సో బట్ ది రియాలిటీ ఈస్ అంటే కొన్ని వందల టెస్ట్ మ్యాచ్లు ఆడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ పక్కన పెట్టి ఇతను ఎట్లా అంటే మా ఎంటైర్ కమిటీని మా 4 ఏళ్ళు కూడా మేమున్న 4 ఏళ్ళు కూడా మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తూనే ఉన్నారు. ఒక లైట్ వెయిట్ కమిటీ అని అన్నారు. అదే ఎవరైతే క్రిటిసైజ్ చేశారో మేము చివరికి వచ్చేటప్పుడు లైట్ వెయిట్ కమిటీ హాస్ టేకెన్ హెవీ వెయిట్ డెసిషన్స్ అని కూడా మారింది. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ చేంజ్ దట్ వీ బ్రాట్ ఇన్. ద వే వీ హ్యాండిల్ అంటే సిచ్యువేషన్స్ కానీ మేము మాట్లాడే విధానం కానీ మేము వాళ్ళ అంటే టీమ్ మేనేజ్మెంట్ దగ్గర కానీ సెలెక్షన్ కమిటీ కండక్ట్ చేసే విధానాలు ఏ ఒక్క రోజు కూడా ఈ 5 సెలెక్టర్స్ని మేము ఎట్లా ట్యూన్ చేశానంటే ఏ ఒక్కళ్ళు కూడా వాళ్ళ స్టేట్ గురించి మాట్లాడటానికి లేదు. గ్రేట్. సో వీ హ్యావ్ ఫాలోడ్ ఏ న్యూట్రల్ పాలసీ. 4 ఏళ్ళుగా నేను ఏ ఆంధ్ర మ్యాచ్ చూడలేదు. అట్లానే దేవాంగ్ గాంధీ బెంగాల్ ఉంటే 4 ఏళ్లలో అతను ఏ బెంగాల్ మ్యాచ్ చూడలేదు. సో ఆంధ్ర ప్లేయర్స్ గురించి వేరే స్టేట్ వాళ్ళు చెప్పాలి, వేరే స్టేట్ వాళ్ళ గురించి నేను చెప్పాలి. సో దట్ ఈస్ ది ఈ సిస్టమ్స్ అన్నీ చూసి ఎంఎస్ కానీ విరాట్ కానీ రోహిత్ సిస్టమ్ అంతా పెట్టింది మీరేనా? న్యూట్రల్ పాలసీ అనేది ఎందుకంటే నేను ఆంధ్రాలో ఉన్నప్పుడు ఇది స్టార్ట్ చేశాను. ఎట్ దట్ టైమ్ యాజ్ చీఫ్ సెలెక్టర్ మీ మీద చాలా ప్రెషర్ ఉంటుంది కదా, మన తెలుగువాడు ఎందుకు చేయటం లేదు, మన తెలుగు వాళ్ళకి ఎందుకు ఎంకరేజ్ చేయటం లేదు, ఇప్పుడు అంబటి రాయుడు కానీ ఇట్లాంటి వాళ్ళని. క్రికెట్ తెలిసిన వాళ్ళకి డెఫినెట్గా తెలుసు ఏం జరుగుతుంది అనేది. క్రికెట్ తెలియని వాళ్ళకి డెఫినెట్గా ఆ ఫీలింగ్ ఉండొచ్చు. అది వాస్తవం. దిస్ ఈజ్ ద రియాలిటీ. మన వాళ్ళకి చేయట్లేదు, అవతల వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చేసుకుంటారు అనేది డెఫినెట్గా. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఇదే ఆంధ్ర నుంచి హనుమా విహారీ ఇండియా ఆడుతున్నాడు, కేఎస్ భరత్ ఇండియా దరిదాపుల్లో ఉన్నాడు, రిక్కీ బూయ్ అనేవాడు ఇండియా ఆడుతున్నాడు. హైదరాబాద్ విషయం వస్తే అంబటి రాయుడుని యాక్చువల్గా అంబటి రాయుడు విషయం వచ్చినప్పుడు అతను ఒక 2 years క్రికెట్ నుంచి చాలా దూరం అయిపోయాడు. ఎందుకంటే తన గాయాల కారణం వల్ల, నాట్ బికాస్ ఆఫ్ ఎనీ అదర్ రీజన్, పర్సనల్ రీజన్స్ వల్ల అతను కానీ కంటిన్యూస్గా అంటే జింబాబ్వే టూర్లో ఉన్నప్పుడు నేను చాలా మోటివేట్ చేశాను. రైడ్ యూ హ్యావ్ టు గెట్ ఫిటర్, అన్ని ఫార్మాట్స్ ఆడగలిగిన సత్తా నీలో ఉంది అని. అప్పుడు తన మీద తనకి నమ్మకం లేదు నేను టెస్ట్ ఆడతానని. అంత ఇన్స్పైర్ చేసాం. అన్ఫార్చునేట్లీ ఇంజురీస్ వల్ల ఒక 2 ఏళ్ళు పోయింది. కానీ మరలా అతన్ని ఎప్పుడు తీసుకురావాలనే తపనైతే లోపల ఉంది. ఎందుకంటే నాట్ జస్ట్ మన తెలుగుడనే కాదు, అతనికి టాలెంట్ ఉంది కాబట్టి. ఎందుకంటే ఒక 16 ఏళ్ళు అప్పుడే అతను ఆంధ్ర హైదరాబాద్ మధ్య జరుగుతున్నప్పుడు రంజీ ట్రోఫీలో ఆంధ్రాలో షాబుద్దీన్ అని ఇట్లా చాలా మంచి ఫాస్ట్ బౌలర్స్ ఉంటే అటువంటి వాళ్ళని అద్భుతంగా ఆడి డబుల్ సెంచరీ కొట్టాడు. అప్పటి నుంచి మైండ్లో ఉండిపోయింది ఇతను చాలా టాలెంటెడ్ అనేది. సో ఇతని మరలా కంబ్యాక్ చేయడానికి ఐ యూస్ టు టాక్ టు హిమ్. ఎందుకంటే రాయుడుని రీచ్ అవడం కొంచెం కష్టం. సో ఐ యూస్ టు టాక్ టు హిస్ ఫ్యామిలీ ఆల్సో. సో ఇట్లా అమ్మ ఇట్లా చేస్తే దిస్ ఇస్ హౌ అని. సో ఒకసారి ఒక 2017 ఐపీఎల్లో చాలా అద్భుతంగా రాణించాడు. అంటే డొమెస్టిక్ క్రికెట్లో కూడా రాణించకపోయినా కూడా అందులోంచి టీంలోకి తీసుకొచ్చాం. అన్ఫార్చునేట్లీ ఆ టైంలో ఫిట్నెస్ టెస్ట్లో ఫెయిల్ అవటం వల్ల అతన్ని మళ్ళీ టీంలోకి తీసుకోలేకపోయాం. ఇమ్మీడియట్గా బీసీసీ వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి రాయుడు టీమ్ ఇండియాకి చాలా అవసరం అని చెప్పి అతనికి సపరేట్గా ఒక 1 month మొత్తం ఫ్యామిలీ కూడా బెంగళూరులో ఒక హోటల్ ఇచ్చి 1 month అతన్ని కష్టపడి ఫిట్నెస్ టెస్ట్ పాస్ చేసిన తర్వాత మళ్ళీ టీంలో తీసుకొచ్చాం. సో దిస్ ఈజ్ ద ఎఫర్ట్. చాలా మంది ప్రజలకు తెలియదు ఏంటో మనోడిని సెలెక్ట్ చేయలేదు. రాయుడు వెనకాల పెట్టిన ఎఫర్ట్, ఎందుకంటే అతను అంత టాలెంటెడ్ ప్లేయర్. అన్ఫార్చునేట్లీ ఫైనల్ తుది జట్టులో మేము అతనికి అవకాశం ఇవ్వలేకపోయాం. దానికి కారణాలు కూడా ఎందుకంటే కాంబినేషన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కండిషన్స్ అనేది అక్కడ ఉన్న కండిషన్స్ కాంబినేషన్ అంటే నేను తీసుకున్నదే సరైన నిర్ణయం, తీసుకుంది సరైన నిర్ణయం కాదని నేను డిఫెండ్ చేయడానికి కాదు. ఈ కారణాల వల్ల కేవలం కాంబినేషన్ కారణాల వల్ల సెలెక్ట్ కాలేదే కానీ అతని టాలెంట్ షార్టేజ్లో కానీ మిగతా ఏ కారణాల వల్ల అయితే కాదు. క్రికెటర్ పంత్ విషయంకి వచ్చేసరికి కూడా అతను ఎన్నిసార్లు ఫెయిల్ అవుతున్నా బోర్డ్ ఈజ్ సపోర్టింగ్ హిమ్ ఎ లాట్ అన్నది క్రికెట్ అభిమానుల్లో ఫీలింగ్ ఉంది. అది ఎంతవరకు నిజమండి? యాజ్ ఎ సెలెక్టర్గా మనం ఎప్పుడు కూడా బ్యాకప్స్ని రెడీ చేసుకోవాలి. మాహి లాంటి లెజెండరీ షూస్లో ఇంకొకటి రావటం అనేది చాలా కష్టం. అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే ప్రతి క్రికెటరు నెక్స్ట్ కీపింగ్ చేసే ప్రతి ఒక్కడు ధోనితోనే కంపారిజన్లోకి వెళ్ళిపోతాడు. అది తెలియని ఆవేదన కూడా ఉంటుంది లోపల, తెలియని ప్రెషర్ కూడా ఉంటుంది. రిషబ్ పంత్ చాలా అద్భుతమైన టాలెంటెడ్ ప్లేయర్. ఇప్పటిదాకా కూడా ఇంక్లూడింగ్ మాహి కూడా ఇంగ్లాండ్లో ఆస్ట్రేలియాలో టెస్ట్ క్రికెట్లో సెంచరీస్ లేవు ఏ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్కి. ఇతను కేవలం 20-21 ఏళ్ల ప్లేయరు. అతను ఫస్ట్ సిరీస్లోనే ఇంగ్లాండ్లో సెంచరీ కొట్టాడు. ఫస్ట్ మ్యాచ్లో 10 క్యాచ్లు పట్టాడు. ఆస్ట్రేలియాలో 100 కొట్టాడు. మరి అంత టాలెంటెడ్ ప్లేయర్ని ఇందాక మనం బ్యాకప్ చేయాలి. బికాజ్ ఒక లెజెండరీ ఫిగర్ తను వెళ్ళిపోయే టైంకి ఒక సరైన ప్లేయర్ని కనుక మనం అందించగలిగితే ఆ లెగసీ కంటిన్యూ అవుతుంది. అందుకని అతనికి ఎక్కువ అవకాశాలు ఇస్తాం. అయితే మహిళా క్రికెటర్స్కి వస్తే మిథాలీ రాజ్, మాకందరికీ తెలుసు మహిళా
టీం అంటే కెప్టెన్ అంటే ఆవిడ ఎందుకు 6 నెలల ముందర రిటైర్ అవ్వాల్సి వచ్చింది వరల్డ్ కప్ ప్రకటించిన 6 నెలల ముందుగానే? రిటైర్మెంట్ అనేది క్రికెట్ ఆడటం కానీ క్రికెట్ రిటైర్ అవటం అనేది ఇట్స్ ఎ ప్యూర్లీ ఇండివిజువల్ చాయిస్. వీ కెనాట్ క్వశ్చన్ దేర్ ప్రైవసీ. తను మేబీ T20 ఫార్మాట్లో నేను నెక్స్ట్ ఆడకపోవచ్చు అనేది మేబీ ఇంకొకరు యువ ఆటగాళ్ళకి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో అట్లా ఇచ్చుండొచ్చు. ఆమె చాలా అంటే మొత్తం పర్సనల్ చాయిస్, ఎవ్రీథింగ్ ఇస్ పర్సనల్. అండ్ మిథాలీ విషయం వస్తే మాత్రం మనం ఏ విధంగా అయితే మెన్స్ క్రికెట్లో సచిన్ని గాడ్ ఆఫ్ క్రికెట్ అనుకుంటున్నాం, షీఈస్ గాడెస్ ఆఫ్ ఉమెన్స్ క్రికెట్. మెన్స్ క్రికెట్కు ఉన్నంత ప్రాధాన్యత ఉమెన్స్ క్రికెట్కి ఇప్పటికీ కూడా లేదు. వాట్ ఈస్ ద రీజన్? ఉమెన్స్ క్రికెట్ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ BCC. ఓకే, 2 డిఫరెంట్ బాడీస్ అవి. వాళ్ళకి అసలు అంటే ఏ స్టేజ్లో ఉండేదంటే జనరల్ కంపార్ట్మెంట్స్లో ట్రావెల్ చేస్తూ అసలు ఎవరో ఒక పెద్దలు దాతలు వచ్చి ఒక టోర్నమెంట్ పెడితే కానీ వాళ్ళు ఇండియాకి రిప్రజెంట్ చేయలేని పరిస్థితి అనమాట. అప్పుడు పిల్లయ్య గారని చాలా గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉండి వాళ్ళు సహృదయంతో ఉమెన్స్ క్రికెట్ని నడిపారే కానీ అంటే ఉమెన్స్ క్రికెట్ వాజ్ అబ్సల్యూట్లీ డిఫరెంట్ ఫ్రమ్ BCCI. ఎప్పుడైతే BCCIతో మర్జ్ అయిందో అప్పటి నుంచే గ్లామర్ మొదలైంది ఉమెన్స్ క్రికెట్కి, క్రేజ్ మొదలైంది. మెన్స్తో పాటు వాళ్ళు కూడా వాళ్ళ ట్రైనింగ్ కానీ వాళ్ళు ఇప్పుడు నేషనల్ క్రికెట్ అకాడమీ బెంగళూరులో ఉంది, అది మెన్ ఉమెన్ ఇద్దరు షేర్ చేసుకుంటున్నారు. ఓకే. సో దానివల్ల ఇంప్రూవ్ అయ్యి ఒకప్పుడు జనరల్ కంపార్ట్మెంట్స్లో చాలా ఇదే జులన్ గోస్వామి కానీ మిథాలీ రాజ్ కానీ వాళ్ళ అర్లియర్ ఫేస్ అంతా కూడా చూశారు. ఇన్ఫ్యాక్ట్ దే వర్ వెరీ ఫార్చునేట్, 2 ఫేస్లు చూశారు వాళ్ళు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. అండ్ ఫైనాన్షియల్గా కూడా యూ ఆస్క్ పుర్మారో హార్డ్లీ ఒక 1000 రూపాయలు 500 రూపాయలు వచ్చి ఉండేది వాళ్ళకి మ్యాచ్కి ఆ రోజుల్లో. అట్లాంటిది ఈరోజు 30 lakhs 50 lakhs అట్లా, అంటే ఇట్స్ అ బిగ్ మనీ. అండ్ దెర్ ఈస్ స్టిల్ లాంగ్ వే టు గో. 1983లో ఇండియన్ మెన్ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత దెర్ వాజ్ అ హ్యూజ్ క్రేజ్. క్రికెట్ ఆడాలి అనే తపన ఏదైతే పెరిగిందో మెన్స్లో, అట్లానే ఈ మధ్య మనం 2 వరల్డ్ కప్స్లో కూడా చేసిన అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ఉమెన్స్ కూడా చాలామంది ముందుకు వస్తున్నారు క్రికెట్. అండ్ రాబోయే తరంలో డెఫినెట్గా ఉమెన్ క్రికెట్ కనుక అంటే ఇంపార్టెంట్ అంటే వీళ్ళు గెలుస్తున్న కొద్దీ మార్కెటబిలిటీ పెరుగుతుంది. అంటే ఈవెన్ మన స్పాన్సరర్స్ ఎక్కువ వస్తారు, వీళ్ళని లైవ్ టెలికాస్ట్ చూద్దాం అనేది, గేమ్లో ఇంకా స్పీడ్ రావాలి, అమ్మాయిల్లో ఇంకొంచెం బలం పెరగాలి, దానికోసం కూడా BCCI చాలా ఎఫర్ట్ పెడుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం దే ఆర్ ఇన్ వండర్ఫుల్ హ్యాండ్. సెలక్షన్ విషయంకి వచ్చేసరికి జనరల్లీ ఎక్కువ బాంబే ప్లేయర్స్కి ఎక్కువ ఇస్తారు ఛాన్సెస్. మన సౌత్ ఇండియన్స్కి స్పెషల్లీ తెలుగు కానీ తమిళ్ కానీ కేరళ వాళ్ళని కానీ పక్క చూపు చూస్తారు అన్న ఇంప్రెషన్ మామూలు సామాన్య జనాల్లో ఉంది. ఎంతవరకు నిజం అంటే రియలిస్టిక్గా కూడా ఆలోచిస్తే క్రికెట్ బాంబే, ఢిల్లీ, కలకత్తా అండ్ చెన్నై, ఇక్కడే హైదరాబాద్, ఇక్కడే ఎక్కువ ఉండేది క్రికెట్. ఓకే, మిగతా ప్రాంతాల్లో క్రికెట్ ఉండేది కాదు. ఎందుకు అంటే ఆ రోజుల్లో BCCIలో డబ్బు లేదు, స్టేట్ అసోసియేషన్స్కి ఇచ్చేదానికి కూడా డబ్బులు లేవు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వెంకటగిరి రాజులో, విజయనగరం రాజులో వాళ్ళు పోషించేవాళ్ళు, వాళ్ళు ఫండ్ చేసేవాళ్ళు. ఆ సెక్రటరీ గారు విరాళాలు తీసుకొని అసోసియేషన్ నడిపేవాళ్ళు. సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని రన్ చేసిన వాళ్ళు వీళ్ళంతా కూడా, పెద్దలందరూ కూడా. చిన్న స్టేట్స్లో గేమ్ డెవలప్ అవ్వాలా. సో పెద్ద స్టేట్స్లో ఏంటంటే కంపెనీస్ ఉన్నాయి, స్పాన్సర్షిప్స్ ఉన్నాయి. ఇప్పుడు చెన్నైలో ఉంది, ఒక్కొక్క ప్లేయర్ ఒక లీగ్ మ్యాచ్ ఆడితే ₹1,00,000 ఇస్తారు. సో ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళకి స్పాన్సర్ చేస్తున్నాయి, వాళ్ళ టీమ్స్ వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR ఏదైతే ఉందో అవన్నీ వాళ్ళు యూజ్ చేసుకుని గేమ్ని డెవలప్ చేస్తున్నారు. చిన్న ప్లేసుల్లో లేవు, ఇప్పుడు రెవెన్యూస్ ఎక్కువ ఉన్నాయి. BCCI నుంచి ఫండ్స్ కూడా డివైడ్ చేస్తారు. ఇదివరకు BCCI ఫండ్స్ ఉండేవి కాదు, BCCIలో అంత డబ్బు లేదు. దాల్మియా కానీ IS బింద్రా కానీ 96 నుంచి యాక్చువల్గా ఇండియన్ క్రికెట్లో డబ్బులు మొదలైనవి. IS బింద్రా గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో IAS ఆఫీసర్ ఆయన. దాల్మియా గారు గేమ్ని అద్భుతంగా మార్కెట్ చేశారు. దాని తర్వాత వచ్చిన పెద్దలు శ్రీనివాసన్ గారు కానీ లేకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా అనురాగ్ ఠాకూర్ గారు కానీ వీళ్ళందరినీ బాగా మార్కెట్ చేసి, తర్వాత మనందరికీ తెలుసు IPL, ఇట్స్ ఎ గోల్డెన్ గూస్ ఫర్ ఇండియన్ క్రికెట్. మనకే కాదు ఎంతోమంది జీవితాలని మార్చేసింది IPL. ఈ డబ్బు లోవర్ లెవెల్కి పర్కులేట్ అయ్యి ప్రతి స్టేట్కి డెవలప్ అవ్వటం వల్ల ఇప్పుడు అంటే ఐ వాజ్ ద ఫస్ట్ ప్లేయర్ ఫ్రమ్ ఆంధ్ర, అక్కడ చూస్తే టీను యహానా ఫస్ట్ ప్లేయర్ ఫ్రమ్ కేరళ, ఒరిస్సా నుంచి SS దాస్ అనేవాళ్ళు, లేకపోతే మొహాంతి అనేవాళ్ళు, ఒకటి అడపదడప అట్లా స్లోగా డబ్బులు పెరగటం వల్ల మిగతా చిన్న స్టేట్స్ కూడా డెవలప్ అవుతున్నాయి. క్రితంలో ఈ 5 ప్రాంతాల్లోనే ఎక్కువ క్రికెట్ ఉండేది, ఇంకా బెంగళూరు కూడా ఇంక్లూడ్ చేస్తే క్రికెట్ ఉండేది కాబట్టి ఎక్కువ ఆ ప్రాంతాల నుంచే ప్రాతినిధ్యం ఎక్కువ అనిపిస్తుంది జనాలు. అది వాస్తవం కూడా. ఇప్పుడు BCCI చరిత్ర చూసుకుంటే దాదాపు 70 ఏళ్ల చరిత్ర ఉందా దానికి ఇంచుమించుగా. ఈ చరిత్రలో ఒక 37 ప్రెసిడెంట్స్ వచ్చారు. ఇందులో జస్ట్ 3 మాత్రమే రియల్ క్రికెటర్స్, స్పోర్ట్స్ మెన్. ఎందువల్ల అంటారు? కాదండి, నాట్ నెసెసరీ దట్
ప్లేయర్స్ సక్సెస్ అవుతారని అడ్మినిస్ట్రేటర్స్ ఎట్లా చెప్పగలం? ఓకే. How many players have seen 1,000 crores? How many of us seen 500 crores? Whereas N. Srinivasan on a day-to-day basis is looking at thousands of crores. అతనికి ఈ 30 crores ఏదైతే బీసీసీ లేకపోతే గంగరాజు గారు గానో లేకపోతే ఇంకో పెద్దోళ్ళో లేకపోతే ఇంకోళ్ళు పెద్దోళ్ళో దిస్ ఇస్ పీనట్స్ ఫర్ దెమ్. 30 కోట్లు అనేది పీనట్స్. దే కెన్. వేరే 30 కోట్లు నాకు ఇస్తే కంగారు వచ్చేస్తుంది. హౌ టు హ్యాండిల్ దిస్, ఎట్లా మేనేజ్ చేయాలి, ఏమి ఇబ్బందులు అవుతాయి, దీంట్లో ఏంటి అది ఇదని. సో నాట్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఫీల్డ్. అబ్సల్యూట్లీ అడ్మినిస్ట్రేటర్స్ ఆర్ డిఫరెంట్. అండ్ అటువంటి గొప్ప అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు. శరద్ పవార్, శ్రీనివాసన్, ఈరోజు శశాంక్ మనోహర్, అనురాగ్ ఠాకూర్, ఎన్ శ్రీనివాసన్, వీళ్ళన్నీ కొన్ని వేల కోట్లు వాళ్ళ జీవితంలో చూశారు. సో దే నో హౌ టు హ్యాండిల్ ది రెవెన్యూస్ అండి. క్రికెటర్స్ లైఫ్లో ఎంత మోస్ట్ చూస్తే ఎంత చూసుంటాం. అండ్ వాళ్ళు పెద్ద ఇండస్ట్రీస్ నడిపారు. క్రికెట్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ గేమ్, క్రికెట్ ఈజ్ అన్ ఇండస్ట్రీ టుడే. ఆ ఇండస్ట్రీని హ్యాండిల్ చేయగలిగిన శక్తి ఒక గొప్ప ఇండస్ట్రియలిస్ట్కే ఉంటుంది. సో అండ్ ఇఫ్ ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ప్లేయర్ అండ్ ఆల్సో దిస్, ఇట్ విల్ బి అ వండర్ఫుల్ థింగ్. బట్ దట్స్ ఎ రేర్ సైట్. మేబీ ఆ ముగ్గురు అందులో ఉండండి. ఓకే. విరాట్ కోహ్లీ ఆ లెవెల్కి రావడానికి ఒక్క క్వశ్చనే. విరాట్ ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చాడు. 2 రూముల్లో ఉండేవాడు ఢిల్లీలో. అతను మంత్ ఎండ్ అయ్యేటప్పటికే ఇంటి రెంట్కి కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి నుంచి వచ్చాడు. మేబీ చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చాడు. ఒక స్టేజ్లో 3 నెలలు రెంట్ ఇవ్వలేదని ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఎగరేస్తుంటే ఆ రోజు ఆ ఇన్సిడెంట్ అతన్ని చూసి కంట్లోంచి వచ్చే నీళ్లు ఆవేదనతో ఇన్స్పైర్ అయ్యాడు. ఏ ఒక్క రోజు కూడా నేను కానీ నా ఫ్యామిలీ కానీ డబ్బు వల్ల ఇంకెవరు సఫర్ అవ్వకూడదు అనేది ఒక స్ట్రాంగ్ ఫీలింగ్తో వచ్చాడు. తన తండ్రి నా బిడ్డ రంజీ ట్రోఫీ ఆడితే చాలు అనేది అతని ఎయిమ్. అట్లాంటిది రంజీ ట్రోఫీ టీం సెలెక్ట్ అయ్యి మొట్టమొదటిసారి 90లో బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు తండ్రి చనిపోయాడు. అబ్బా. అసలు అటువంటి సిచ్యువేషన్ నేను ఎవరికి రాకూడదని కోరుకుంటున్నాను. కానీ విరాట్ కోహ్లీ మెంటల్ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడినప్పుడు ఇట్లా చనిపోయాడంటే అందరూ 90 దగ్గర బ్యాటింగ్ ఆడుతుంటే వెళ్ళిపోదాం అంటే, బికాస్ తండ్రిని అంత్యక్రియలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి రమ్మని పిలిచారు. ఆ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో తండ్రి పడిన ఆవేదన, ఆ ఇంట్లో ఉన్న సామాన్లు ఎగరేసిన ఆవేదన, దిస్ ఈజ్ నాట్ ఎ రియల్ ట్రిబ్యూట్. ఈ స్టేజ్లో కనుక అతను బయటకు వచ్చేస్తే దిస్ ఈజ్ నాట్ హిజ్ రియల్, నా తండ్రికి నేను ఇవ్వాల్సిన రియల్ ట్రిబ్యూట్ ఇది కాదు అని చెప్పి ఆ రోజు మ్యాచ్ కంటిన్యూ అయ్యి నెక్స్ట్ డే 160 రన్స్ కొట్టి అప్పుడు ఫ్లై అయ్యాడు తండ్రి దగ్గరికి. దట్ ఈస్ విరాట్ కోహ్లీ. మీరు ధోని గురించి, విరాట్ కోహ్లీ గురించి, సచిన్ గురించి ఇంత బాగా మీరు చాలా ఎమోషనల్గా, చాలా సపోర్టివ్గా, పాజిటివ్గా మాట్లాడుతున్నప్పుడు ధోని ఫ్యాన్స్ నుంచి మీరు ఎందుకు క్రిటిసిజం ఫేస్ చేయాల్సి వచ్చింది? ఎంఎస్ ఫ్యాన్స్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే 2017లో శ్రీలంక సిరీస్ జరుగుతోంది. అప్పుడు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో వాళ్ళు అడిగారు, ఒక క్వశ్చన్ అడిగారు, 2019 వరల్డ్ కప్ ధోని ఆడతాడా లేదా అంటే. అప్పటికి 18 నెలలు ఉంది. 18 నెలల తర్వాత జరగబోయే సంఘటనకి ఈరోజు నేను జవాబు చెప్పాలి అంటే ఐ డోంట్ థింక్ ఐఎమ్ రైట్. అప్పుడు ఏమైందంటే ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను ఏం చెప్పానంటే 18 నెలల తర్వాత జరగబోయేది నేను ఊహించి నేను చెప్పలేను, అది నాది కరెక్ట్ కాదు, అది ధర్మం కాదు అన్నప్పుడు అదే రిపోర్టరు తీసుకెళ్ళి ధోని ఫ్యూచర్ ఈజ్ అన్సర్టన్ సెట్ బై చైర్మన్ ఆఫ్ సెలెక్షన్ కమిటీ అని. సో దాంతో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది అంటే సోషల్ మీడియాలో. అంటే ఎందుకు ప్రజల్లో అట్లాంటి నెగిటివ్ ఎందుకు వచ్చిందంటే ఇది కారణం. ఈ ధోని ఫ్యాన్స్ అందరు కూడా మనకు ఇంక్లూడింగ్ మీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇదే మహేంద్ర సింగ్ ధోని కాల్ చేసి ఎంఎస్కే బాయ్ నీ పొజిషన్లో నేనుంటే ఎగ్జాక్ట్గా అదే చెప్తాను. హౌ కెన్ ఐ ప్రెడిక్ట్ సంథింగ్ విచ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆఫ్టర్ 18 months. సో నువ్వు చెప్పింది కరెక్టు, మిగతా విషయాలు నువ్వు మైండ్లో ఏం పెట్టుకోవద్దు. డోంట్ థింక్ దట్ నేనేమన్నా ఎఫెక్ట్ అయ్యానా దీనివల్ల అని. ఐఎమ్ ది సేమ్ ధోని అండ్ వీల్ స్టిల్ మెయింటైన్ ద సేమ్ రిలేషన్షిప్. గ్రేట్ అండి. అయితే ప్రసాద్ గారు ధోని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక టీ విషయమై ఒక కామెంట్ చేశారు ధోని, దాని గురించి మా ప్రేక్షకులు చెప్తారా? ఎస్, ధోని ఫ్యాన్స్ కూడా డెఫినెట్గా హ్యాపీగా ఫీల్ అవుతారు. రాంచీలో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎంఎస్కే బాయ్ ఇంటికి వెళ్దాం అన్నాడు. సరే ఇంటికి వెళ్ళాం. నేను టీ తాగుతానని ఎప్పుడో 1 year or 2 years ముందలే అతనికి తెలుసు. అతను కూడా టీ ఫ్యాన్, మామూలు రెగ్యులర్ టీ, మిల్క్ టీ బాగా తాగుతాడు తను కూడా. సో కూర్చున్నప్పుడు అంత మాటల మీద చాలా డిస్కషన్ చేస్తున్నాం. అతను బైక్స్ గురించి, డాగ్స్ గురించి అన్నీ చెప్తున్నాడు. టక్కని ఇలా చూశాడు, ఈ లోపల అతను వెళ్ళి టీ తీసుకొచ్చాడు. అందరికి బ్యూటిఫుల్ వండర్ఫుల్ కప్స్ వచ్చినాయి, ఎంత మగ్గుల్లాగా, మన బ్యూటిఫుల్ మగ్స్ లాగా ఎంత వచ్చినాయి. అతనికేమో మన రోడ్ సైడ్ చాయ్ బండార్లో మన గ్లాస్ ఉంటుంది కదా, లైన్స్ మామూలు గ్లాస్, టీ గ్లాస్ అనగానే అందులో మైండ్లో గుర్తొస్తుంది కదా మన కేరళ చాయ్ గ్లాస్.
అది తీసుకొచ్చి అతను అంత ట్రేలో మాకేమో అందమైన టీ కప్స్ ఉన్నాయి, అతనికేమో అది ఉంది. అంటే నేను షాక్ అయ్యాను. మహి ఏంటిది అన్నాను. అంటే ఒకటే చెప్పాడు, దిస్ విల్ రిమైండ్ మీ వేర్ ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్. నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు ఎప్పుడు ఈ గ్లాస్ గుర్తు చేస్తాను. అండి. సచిన్ దగ్గరకు వస్తే మీ నాన్నగారు మిమ్మల్ని ఎప్పుడైనా సచిన్ విషయంలో తిట్టారా? ఆడే రోజుల్లో ఎప్పుడు ఫోటోలు తీయాలని చాలా షైగా ఉండేది. అవును. చాలా షైగా ఉండేది. అండ్ సచిన్తో అంటే ఇద్దరం కలిసి ఆడతాం కదా, ఫోటో తీసుకుంటే అతనేమన్నా అనుకుంటాడేమో అనే ఫీలింగ్ ఉండేది. సో అందుకని అంటే ఇప్పటికి కూడా మా ఫాదర్ అదే అడుగుతారు, అరే నీకు సచిన్, ఈ మధ్య సచిన్ నేను ఇద్దరు ఒకే రోజు పుట్టామండి. ఓకే. సేమ్ 24th April ఇద్దరు. సో మా ఇద్దరు ఈ మధ్య రిపోర్టర్స్ కూడా అడిగారు, మీ ఇద్దరు ఫోటో ఉంటే వేస్తాము అది ఇది అని. అంటే ఒక్క ఫోటో కూడా లేదు ఇద్దరం కలిసి. ఒక 2 సంవత్సరాలు కలిసి ఆడాం కానీ ఎప్పుడు ఒక్క ఫోటో కూడా కలిసి లేదు. సో మేబీ ఇద్దరం కలిసి ఆడినప్పుడు ఆడాం కానీ బట్ అట్లా సో నాన్నగారికి చిన్న డిస్సాటిస్ఫాక్షన్ అది ఉండింటుంది. బట్ ఎప్పటికైనా అది తీర్చుదాం, చూద్దాం అండి. వైజాగ్ స్టేడియంకి మీరు చాలా డెవలప్ చేశారు, అందువల్లే మీరు దానికి ఎంతో సపోర్ట్ చేసిన వల్ల మీ పేరు కూడా పెట్టడం జరిగిందని అన్నారు. దాని గురించి చెప్తారా? అంటే వైజాగ్ స్టేడియం డెవలప్ చేసింది నెక్కంటి వెంకట్రావు గారు అండి ఆయన టైంలో. దాని తర్వాత మేము వచ్చిన తర్వాత చాముండి గారు ఫ్లడ్ లైట్స్ అదంతా చేశారు. దాని తర్వాత గంగరాజు గారు వచ్చి దాన్ని టెస్ట్ స్టేటస్ తీసుకొని వచ్చారు. సో ఈ ప్రాసెస్లో డెఫినెట్గా ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ దట్ ప్రాసెస్. అంటే స్టేడియంలో ఒక గేట్ నా పేరు పెట్టారంటే దానికి కారణం ఏంటంటే ఐఎమ్ ది ఫస్ట్ ప్లేయర్ ఫ్రమ్ ఆంధ్ర టు రిప్రజెంట్ ఇండియా. So that is the honor all these great people have given me, and I'm really indebted to Andhra Cricket Association. వాళ్ళు నా పేరు మీద ఒక గేట్ అంకితం చేయటం అనేది చాలా సంతోషదాయకం. మీకు కాదండి, ఇట్స్ అన్ ఆనర్ టు ఆంధ్ర పీపుల్ అండ్ ఇండియన్స్. థ్యాంక్స్ అండి. జనరల్లీ క్రికెట్ ప్లేయర్స్ అంటే బాగా డబ్బు సంపాదించుకుంటారు, పేరు సంపాదించుకుంటారు, కానీ ఏమి పెద్ద దేశానికి చేయరు అన్న ఇంప్రెషన్ కొంతమంది మీద ఉంది. ఈ సోషల్ సర్వీస్ ఆస్పెక్ట్లో ప్రసాద్ గారు ఏం చేశారు? ఫస్ట్ నుంచి ఆడే రోజుల నుంచి కూడా మేము ఆ గ్రౌండ్స్మెన్కి అయితేనేమి డబ్బులు కలెక్ట్ చేసి గ్రౌండ్స్మెన్లకి ఇవ్వటం, ఆడవాళ్ళు అయితే శారీలు పెట్టడం, ఇట్లాంటి అనేది ఆడే రోజుల నుంచే మొదలుపెట్టాను. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మేము ఫోర్ ఇన్స్టిట్యూట్స్, ఒకటి గుంటూరులో ఒక బ్లైండ్ స్కూల్ ఉందండి, షిరిడి సాయి బ్లైండ్ స్కూల్ అని, అదొకటి, దానికి వీఆర్ డూయింగ్ అ లిటిల్ బిట్. వివేకానంద స్లమ్ స్కూల్ ఉంది సింగినగర్లో విజయవాడలో, దట్ వీఆర్ సపోర్టింగ్ దట్ స్కూల్. అండ్ మోర్ ఇంపార్టెంట్ హిడెన్ స్ప్రౌట్స్ అని వైజాగ్లో మెంటల్లీ ఛాలెంజ్డ్ స్కూల్ ఉందండి. అది ఏంటంటే 4 పిల్లలతో, మా ఫ్రెండ్ శ్రీనివాస్ అనే ఒక అబ్బాయి అతని జీవితం అంతా కూడా తను అంకితం చేసి ఆ స్కూల్ స్టార్ట్ చేశాడు. ఆ స్కూల్ 4 పిల్లలతో స్టార్ట్ అయిన స్కూల్ ఈరోజు 140 మంది పిల్లలు, మొత్తం మెంటల్లీ ఛాలెంజ్ పిల్లలు. అక్కడికి వెళ్తే డిఫరెంట్ ప్రపంచం అండి. అంటే కల్మషం లేని పిల్లలు, వాళ్ళందరూ వచ్చి హగ్ చేసుకుంటుంటే అంటే తెలియని ఆనందం ఉంటుంది అందులో. సో దానికి మేము కొంత సపోర్ట్ చేస్తున్నాము. అట్లానే మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసామో ప్రతి ఒక్కళ్ళు కూడా దానికి బాగా పబ్లిసిటీ వచ్చింది. ప్రతి పిల్లలు కూడా వాళ్ళ బర్త్డే పార్టీస్ వాళ్ళ మధ్య జరుపుకోవటం, 20,000 30,000 అట్లా డబ్బులు ఇవ్వటం. సో అట్లా ఇది బాగా ఎదిగి మంచి స్కూల్ కింద, అంటే మెంటలీ ఛాలెంజ్ పిల్లలకి ఇది సరైన స్కూలు అనే స్టేజ్కి ఎదిగింది. ఆ సంస్థకు చెందిన శ్రీనివాస్ అనే అబ్బాయికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి అవార్డు వచ్చింది, జివల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఎందుకంటే అటువంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయటం అనేది అది నేను నైతిక బాధ్యతగా. అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా నా ఉద్దేశం ఏంటంటే డబ్బులు అందరికీ ఉంటాయి, దాన్ని సద్వినియోగం అంటే మనం చేసుకోవటం. యూ షుడ్ ఎంజాయ్, యూ షుడ్ హ్యావ్ లగ్జరీస్, బట్ దే షుడ్ ఆల్వేస్ బీ ఏ సోషల్ యాంగిల్. పోయేటప్పుడు ఏం తీసుకెళ్లేది ఉండదు, అదే 6 అడుగుల్లో ఉండాల్సి వస్తుంది. సో ఐ పర్సనలీ ఫీల్ దట్ ఏ రోజైతే మనలో ఆ సోషల్ యాంగిల్ వస్తుందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ నాట్ మేక్ ఎనీ మిస్టేక్స్ ఇన్ లైఫ్, సెకండ్ వీ విల్ ఆల్వేస్ హ్యావ్ దట్ ఫీలింగ్ టువర్డ్స్ ద సొసైటీ. ఓకే, గ్రేట్ అంబిషన్ అండి. ప్రసాద్ గారు, మీరు చీఫ్ సెలెక్టర్ అయిన తర్వాత ఆ స్థాయికి రీచ్ అవ్వడానికి తర్వాత కూడా చీఫ్ సెలెక్ట్, ఎందుకంటే సక్సెస్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే సక్సెస్గా నిలబడడం కూడా చాలా కష్టమైన విషయం. ఈ ప్రాసెస్లో మీకు ఎవరైనా సపోర్ట్ చేశారా? యు ఆర్ ఆల్వేస్ అండర్ ద స్కానర్. ప్రతి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు క్రిటిసైజ్ చేస్తారు, ఎందుకంటే దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, ఎవ్రీ ఇండియన్ లైఫ్లో. సో ఇండియా సక్సెస్ అయితే పొగుడుతారు, లేకపోతే తిడతాం, ఇవన్నీ విచ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఆ సిచ్యువేషన్స్లో నేను ఐ హ్యావ్ టేకెన్ సపోర్ట్ ఫ్రమ్ సో మెనీ పీపుల్ అండి. ఎస్పెషలీ నేను కపిల్ దేవ్తో ఎక్కువ మాట్లాడుతుండేవాడిని, సునీల్ గవాస్కర్తో, గంగూలీతో, ద్రావిడ్తో, లక్ష్మణ్తో, వీళ్ళందరికీ భిన్నంగా గోపీచంద్తో మాట్లాడుతుండేవాడిని, పుల్లెల గోపీచంద్తో. సో ఐఎమ్ గ్రేట్లీ ఇండెప్టెడ్ టు ఆల్ దీస్ పీపుల్. ఎంటైర్ ఇండియన్ టీమ్ కూడా ఎప్పుడు టీమ్ మేనేజ్మెంట్ ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తుండేది. సో దట్స్ వై చాలామందికి అనిపించేది, అసలు ఇక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడో స్మాల్ టౌన్ నుంచి వచ్చాడు, హౌ కెన్ హీ, ఎట్లా ఇలా మేనేజ్ చేస్తున్నాడు
అంటే మీరు ఇంత గతంలో చూసుకుంటే కొట్టుకుంటాం తిట్టుకుంటాం ఇట్లాంటివి ఉండేది, స్మూత్గా ఎలా రన్ అవుతుంది అని. సో మేబీ కుడ్ బి బికాస్ ఆఫ్ అవర్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఆర్ బికాస్ ఆఫ్ మెనీ అదర్ సపోర్ట్, వీళ్ళందరూ ఎవరైతే పెద్దలు ఇచ్చారో ఆ అడ్వైజుల వల్ల దాన్ని స్మూత్గా రన్ చేయగలిగాం. వచ్చే యంగ్ క్రికెటర్స్కి మీరు ఇచ్చే మెసేజ్ నాట్ ఓన్లీ దట్ క్రికెటర్స్కే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకి. స్పోర్ట్స్ ఈజ్ ది ఓన్లీ మీడియం విచ్ టీచెస్ యూ బోత్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. ఈరోజు గెలుస్తాం, రేపు ఓడిపోతాం, ఎల్లుండి గెలుస్తాం, అవతల ఎల్లుండి ఓడిపోతాం. ఈ ఈ ఈ గ్రాఫ్ ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్డ్గా తీసుకోగలిగిన మాధ్యమం కేవలం స్పోర్ట్స్. సో తల్లిదండ్రులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి పిల్లల్ని స్పోర్ట్లో పెట్టాలి. ఎందుకంటే మీరు ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఎంతైనా కూడా మీరు ఎంత హయ్యెస్ట్ నాలెడ్జ్ అన్నీ తీసుకొచ్చి ఇచ్చేయచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ద డే యువర్ కిడ్ హ్యాస్ టు లివ్ ఇన్ ద సొసైటీ, యువర్ కిడ్ హ్యాస్ టు వర్క్ అలాంగ్ విత్ యువర్ కో ఎంప్లాయీస్. ఈ క్వాలిటీస్ అన్నీ కూడా అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అవ్వచ్చు, కమ్యూనికేషన్ క్వాలిటీస్ అవ్వచ్చు, లేకపోతే మిగతా ఇది ఎందుకంటే అడ్జస్ట్మెంట్, మింగ్లింగ్ విత్ అదర్స్, మింగ్లింగ్ తర్వాత అంటే యాజ్ అ టీమ్ వర్క్ కానీ ఇవన్నీ డెవలప్ చేయాలంటే స్పోర్ట్లో పెట్టడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి పేరెంట్కి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఇట్స్ వెదర్ మీ సన్న గెలిచాడా ఓడిపోయానది కాదు, అతని జీవితంలో గెలుస్తాడు. స్పోర్ట్లో ఓడిపోయినా కూడా అతని జీవితంలో గెలుస్తాడు. చాలా బాగుంది. సో స్పోర్ట్లో కంపల్సరీ పెట్టాలి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చెప్పాలన్నది కార్యక్రమాల్లో అతిథిగా వచ్చి బోల్డ్ అని మాటలు మాట్లాడుకున్నాము. చాలా చాలా థ్యాంక్స్. సంతోషం.